జగన్మోహన్ రెడ్డి మెడకు లెక్కర్ స్కాము చుట్టుకోబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. 2019 నుంచి 2024 వరకు అంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోయే వరకు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ విధానాలను తనకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వం చేతే లిక్కర్ అమ్మిస్తూ అడ్డగోలుగా దోచేశారు. ఎవరైతే కంపెనీలు ఉన్నాయో వారి నుంచి కమిషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి ఒక ప్రత్యేక బృందంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే దీని మీద పలు సెక్షన్ల కింద అటు వాసుదేవరెడ్డితో పాటు ఈ లిక్కర్ స్కామ్లో అనుమానితులుగా ఉన్న అనేక మంది మీద కేసులు నమోదు చేయడం, వారిని విచారించడం కూడా జరిగింది. అయితే తాజాగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అంటే కేవలం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటమే కాదు, దీనికి పూర్తి అధికారాలు కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి అధికారాలు అంటే వాస్తవానికి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ ఆధ్వర్యంలో అయితే ఈ సిట్ అయితే నడుస్తుంది. అలాగే సిఐడి డీజీ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ మొత్తం కూడా సాగుతుంది. దీనిలో ఎస్పీ సుబ్బారాయుడు కూడా టాస్క్ ఫోర్స్గా అందులో ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు మరి కొంతమంది అధికారులను కూడా ఇంక్లూడ్ చేశారు. దీనికి ఒక స్టేషన్ హోదా కల్పించారు. ఈ సిట్ ఎక్కడుంటే అదే పోలీస్ స్టేషన్. అంటే ఒక పోలీస్ స్టేషన్లో తీసుకునే ప్రతి చర్యను కూడా ఈ సిట్ తీసుకోవచ్చు. సాధారణంగా సిట్ అధికారులు ఏంటంటే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. ఆ అరెస్టులు లాంటివన్నీ కూడా తర్వాత పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు అవి. బట్ ఈ సిట్కే ఒక ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఒక స్టేషన్ హోదా కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఏ మూలకైనా వీళ్ళు వెళ్ళొచ్చు, ఏ వ్యక్తినైనా వీళ్ళు ప్రశ్నించవచ్చు, ఎవరి మీద అయినా చర్యలు తీసుకోవచ్చు, ఎవరినైనా ఎప్పుడైనా విచారణకు పిలవచ్చు, అవసరం అయితే విచారణలో అనుమానం వస్తే అదుపులోకి కూడా తీసుకోవచ్చు. సో అన్ని పవర్స్ ఈ సిట్కి కల్పించారు. అంటే కేవలం ఏదో రికార్డు రాసుకుని వెళ్ళిపోవడం కాదు, విచారణ సమయంలో వాళ్ళు మాట్లాడే మాటల మీద అనుమానం వస్తే వెంటనే అరెస్టు చేసే అధికారాన్ని కూడా ఈ సిట్కి కల్పించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖ కూడా ఈ సిట్కు పూర్తిగా సహకరించాలి. సిట్ అడిగినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఏ శాఖ అయినా సరే నిరభ్యంతరంగా ఇవ్వాలి. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ సమయంలో కొన్ని శాఖల నుంచి ఏదైనా సమాచారం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ శాఖల నుంచి రెస్పాన్స్ రాకపోతే విచారణ అనేది డిలే అవుతుంది. బట్ ఈ కేసులో అటువంటి అవకాశమే లేదు. రాష్ట్రంలోని ప్రతి శాఖ కూడా సిట్ అడిగిన ఏ సమాచారాన్నైనా వెంటనే ఇవ్వాలి. ఏ అధికారైనా సిట్కు సహకరించాలి. అందులో నో డౌట్ ఇవన్నీ కూడా ఆర్డర్స్లోనే ఇవ్వటం జరిగింది. సో అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు గారు విసిరిన పంజానే ఈ సిట్గా చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్కు సంబంధించి దాదాపుగా 3,110 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో తీసుకున్నారనేది వాదన. మీరు అనుకోవచ్చు లిక్కర్లో మొత్తం 3,000 కోట్లైనా వచ్చిందని. మనం మాట్లాడుకునేది కేవలం కమిషన్. ఒక లిక్కర్ బ్రాండ్ను షాపులో పెట్టి అమ్మటం కోసం ఆ లిక్కర్ బ్రాండ్ వాడు ఇచ్చినటువంటి కమిషనే 3,100 కోట్ల రూపాయలకు పైగా ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక నిర్ధారణకు గతంలో వచ్చారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారు దీని మీద ఒక ప్రకటన చేశారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్కి దీనికి కూడా ఏమైనా లింక్ ఉందేమో అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిన్న బయట కొంత ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది కొంతమంది టీడీపీ మోకలు చేసే అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ, ఇండైరెక్ట్గా చేసే ఆరోపణ అదే. బట్ అసలు విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సిట్ని ఏర్పాటు చేసి సిట్కి ఫుల్ పవర్స్ ఇచ్చారో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి విచారించవచ్చనే అధికారం వీళ్ళకి ఇచ్చారో, దాంతో ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వస్తే ఎక్కడ అక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ పత్రాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఆ ఫైర్ యాక్సిడెంట్ పేరుతో తగలబెట్టారు అనేది బలమైన వాదన కాదు అని మనం కొట్టుపడేది. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, అంటే గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందు 1-2 చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పెద్ద యాక్సిడెంట్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసు. పెద్దిరెడ్డి ఏదైతే అక్రమంగా పేదల నుంచి భూములు కొట్టేశాడో దాని రికార్డ్స్ బయటపడకుండా చేసినటువంటి ఫైర్ యాక్సిడెంట్. సో ఇలాంటివన్నీ కూడా వైసీపీ హయాంలో జరిగాయి. కాబట్టి ఇది కూడా ఆ కోవలోనే జరుగుంటుందనే అనుమానం అయితే ఉంది. సరే, ఇదంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది అనుకోండి. మొత్తంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మెడకైతే ఈ లిక్కర్ స్కామ్ను బలంగా ఉచ్చుగా బిగిస్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ అవుతాను, ఇక నేను దొరికిపోతానని తెలిసేమో నిన్న మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఏమనంటే, మహా అయితే ఏమవుద్ది, నా మీద కేసులు పెడతారు, పెట్టుకోనివ్వండి. ఇంకా అయితే ఏమవుద్ది, 3 నెలలు జైల్లో పెడతారు, పెట్టుకోనివ్వండి, ఏమవుద్ది, మళ్ళీ బయటికి రెట్టించిన ఉత్సాహంతో వస్తాం.
అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైల్లో పెడతారని ఈ 7 నెలలు ఎక్కడ అనలా, ఈ 7 నెలలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా. కానీ ఇక్కడ సిట్ ఏర్పాటు జరిగే టయానికి జగన్మోహన్ రెడ్డి మాటలో తేడా వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇస్తున్నాడు, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో నేను దొరకడం గ్యారంటీ. దొరికితే ఏమవుద్ది? సరే జీవితకాలం అయితే జైల్లో పెట్టలేరు కదా, కొంత టైం పడుతుంది కదా అది నిరూపించబడటానికి. నేను మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తా. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, రాలేదా నేను? అంటే చూడండి, 16 నెలలు జైల్లో ఉండి నేను బయటికి రాలేదంటే అది కూడా గొప్పగా చెప్పుకున్నాడు. నేను తప్పు చేయలేదు అంట్లా, నేను జైలుకి వెళ్ళాను, మళ్ళీ రాలేదా? మళ్ళీ జైలుకి వెళ్తాను, మళ్ళీ వస్తాను, ఏమవుద్ది? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న సొమ్మంతా కూడా బయట పెడతాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టే నిన్న స్వరం మారింది. ఏమవుద్ది? తప్పుడు కేసు పెడతారు, ఏమవుద్ది? 3 నెలలు జైల్లో పెడతారు, పెట్టుకోనివ్వండి అని ఒక హింట్ అయితే కార్యకర్తలకి నాయకులకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కిక్కు లెక్క తేలుస్తారు, జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు. సారథిగా బెజవాడ కమిషనర్ గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు, ఈయనే రాజశేఖర్ బాబు. సో ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్నటువంటి వ్యక్తి, హానెస్ట్ గా డ్యూటీ చేస్తారని గతంలో కూడా అనేక మంది చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ కేసుకి అయితే ఆయన్ని సారథిగా పెట్టడం జరిగింది. ఇక టీంలోకి రెడ్ టాస్క్ ఫోర్స్ గా ఉన్నటువంటి ఎస్పీ సుబ్బారాయుడును కూడా తీసుకున్నారు. ఆయన కూడా దూకుడుగా వ్యవహరించే వ్యక్తి, అందరికీ తెలుసు. సో నిజాన్ని నిర్భయంగా చెప్పడంతో పాటు ఎవరికి తొలగని నైజం సుబ్బారాయుడుకు ఉంది. సో ఆయన కూడా ఇందులో అయితే ఉన్నారు. ఇక మరొక ఇతర 5 పోలీస్ అధికారులను కూడా పెట్టారు. ఇక సిఐడి ఐజీగా ఉన్నటువంటి డీజీగా ఉన్నటువంటి ఐఎన్ఆర్ పర్యవేక్షణలో ఈ కేసు మొత్తం కూడా విచారణ అయితే సాగుతుంది. ప్రభుత్వం దానికి ఇచ్చింది. సో ప్రతి శాఖ కూడా సిట్కు సహకరించాలి, ఎక్కడైనా సోదాలు చేయొచ్చు, ఎక్కడైనా ఆధారాలను సీజ్ చేయొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే అరెస్టు కూడా చేయొచ్చు. పూర్తి అధికారాలు అప్పగింత. ప్రతి 15 రోజులకు డీజీపీకి నివేదిక. గత సెప్టెంబర్లో నమోదైన కేసు దర్యాప్తు ఇక వేగవంతం. 3113 కోట్ల రూపాయల కమిషన్ల భాగోతాన్ని వెలికి తీయనున్న సిట్టు. సో ప్రాథమికంగా అయితే 3113 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బట్ దాన్ని మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనేది వెలికి తీయాలంటే ఈ స్కామ్ అనేది ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్న వీడియోలో ఉంటుంది. 7 అంచెల్లో జరిగింది స్కామ్ అనేది. ఏదో హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మించిన స్థాయిలో ఈ డబ్బుల పంపకం అనేది జరిగింది. ఆల్రెడీ నిన్న వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. అంతా చిక్కుకున్నట్లే. సూత్రధారి రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులకు శ్రీముఖాలని చెప్పి అయితే అయింది. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పెద్దరెడ్డి కుమారుడే ఈ తతంగం మొత్తాన్ని కూడా నడిపాడు. ఎవరు ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి గతంలో ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా ఉన్న వ్యక్తి. మరి ఐటీ సలహాదారుడికి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని మీకు అనుమానం వస్తే నిన్నటి వీడియో చూడండి. ఎందుకు అంటే ఈ ఐటీ సలహాదారుడినే ఈ లిక్కర్ స్కామ్కి తెర ముందు పెట్టి తెర వెనక ఒక పెద్దరెడ్డి కుమారుడే అంటే మిథున్ రెడ్డి. సో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఈ కథ మొత్తాన్ని కూడా నడిపాడు. సో దాదాపుగా పూర్తి ఆధారాలు సేకరించారు. ఎవరైతే లిక్కర్ బ్రాండ్లు సరఫరా చేశారో గతంలో వాళ్లే స్వయంగా ఈ పేర్లన్నీ కూడా బయట పెట్టినట్టుగా సమాచారం. చాలా లిక్కర్ కంపెనీల అధినేతలతో ఆల్రెడీ పోలీసులు మాట్లాడారు. అప్పుడు ఎంత కమిషన్లు ఇచ్చారు, ఇచ్చిన కమిషన్ని ఏ రూపంలో చేర్చేవారు, ఎవరు వచ్చి తీసుకునేవాళ్ళు, ఏ మొబైల్ వాడేవారు, ఇలాంటి పూర్తి సమాచారాన్ని అయితే సేకరించారు. ఎక్కడెక్కడ మార్పిడి జరిగింది అనే సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగానే ఇప్పుడు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, అలాగే రాజ్ కసిరెడ్డితో పాటు సాయి రెడ్డి వీళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ మూలాలను తవ్వి తీసే దిశగా కూటమి ప్రభుత్వం మరొక ముందడిగేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని 2019 అక్టోబర్ నుంచి ఎన్నికల ముందు వరకు దోచిన 1000 కోట్లకు సంబంధించిన అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగించే నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు గారు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద విసిరిన అతిపెద్ద పంజా. ఇప్పుడు ఈ సిట్టు వెలికి తీయబోయే ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవటం ఖచ్చితంగా ఖాయం. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి స్కామ్. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పా, ఏపీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపి 100 నుంచి 150 కోట్ల వ్యవహారం అది. కానీ ఇక్కడ 3113 కోట్ల రూపాయలు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఈ లిక్కర్ స్కామ్కి నక్కకి నాగులోకి అనుకున్న తేడా ఉంది.
ఇది 100% అనుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 1% కూడా కాదు, అంతకు మించిన భారీ స్కాము. సో ఇప్పుడు సిట్టు రంగంలోకి దిగటంతో పాటు దీనికి ఒక స్టేషన్ హోదాతో పాటు పూర్తి సర్వాధికారాలు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది కీలక వ్యక్తులు దొరకబోతున్నారు. ఇప్పటి వరకు మనం జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాం, కానీ ఇటు ఎంపీ మితిన్ రెడ్డితో పాటు పలు రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందనేది బహిరంగ సత్యం. సో వీరందరినీ ఆధారాలతో సహా సిట్ అయితే విచారణ చేయబోతుంది. ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం, తాడేపల్లి ప్యాలెస్తో పాటు అవసరమైతే బెంగళూరు ప్యాలెస్లో కూడా సోదాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు ఎందుకు మొదలైంది, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారని భయపడ్డారు, ఎందుకు బయట ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఈ మొత్తానికి మూలం సిట్టు ఏర్పాటే. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టదు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టడని భయంతోనే జగన్మోహన్ రెడ్డి నిన్న స్వరం మారింది. ఏదేమైనా సిట్టు విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇందులో ఎవరెవరు ఇంకా బయటకు వస్తారు, ఇందులో ఏమేం లోపు తెలుస్తాయనే ఆసక్తి అయితే రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది.